హుస్నాబాద్ లో మొదటిసారి జాబ్ మేళా నిర్వహిస్తున్నామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఉద్యోగాలు పొందిన వారు మంచిగా జాబ్ చేసుకోవాలని సూచించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో జరిగిన మెగా జాబ్ మేళాలో ఉద్యోగాలు పొందిన వారికి అపాయింట్మెంట్ లెటర్స్ అందజేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. జాబ్ మేళాకి వచ్చిన వారికి ఇబ్బందులు లేకుండా హెల్త్ క్యాంపులు, భోజన వసతుల్ని ఏర్పాటు చేశారు నిర్వాహకులు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ యువజన సర్వీసుల శాఖ నుంచి ఏర్పాటు చేసే జాబ్ మేళాలో 0 నుంచి పీజీ వరకు నిరుద్యోగులైన వాళ్ళందరూ హుస్నాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి వాళ్ళు ఆన్లైన్లో అప్లై చేసుకున్న వాళ్ళు దాదాపు 6,000 మంది ఉన్నారు. వాళ్ళందరికీ మంచి మంచి ఉద్యోగాలు రావాలని సందర్భంగా ఆ భగవంతుని ప్రార్థిస్తా ఉన్నా. ఇది కాక కూడా విదేశాల్లో ఉద్యోగాలకు సంబంధించిన ఒక ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. అనేకమైనటువంటి అవకాశాలు నర్సింగ్ చదువుకున్నటువంటి వాళ్ళు కావచ్చు, కన్స్ట్రక్షన్ సంబంధించి కావచ్చు, మెకానిజం సంబంధించి కావచ్చు, అనేక రకాలుగా అక్కడ ఉద్యోగాలు 2 లక్షల ఉద్యోగ జీతం దొరికే విధంగా ఇండియన్ మనీ లోపల అవకాశాలు ఉన్నాయి. దాన్ని కూడా ఒకసారి ఇండియన్ అందరూ కూడా చూడండి. దాన్ని నేను జిల్లా కలెక్టర్ గారు కోరుతా ఉన్నా, అదేవిధంగా టామ్కామ్ ఆఫీసర్ కూడా కోరుతా ఉన్నాం. వాళ్ళను మండల వారిగా ఇటువంటి ఏర్పాటు చేసినట్లయితే ఈ గ్రామీణ ప్రాంతం లోపల గిరిజనులు లేదా పేదలు ఎక్కువ ఈ ప్రాంతం లోపల ఈ యొక్క విదేశీ విద్య ఉద్యోగాల అవకాశాన్ని కూడా ఒక పెద్ద అవకాశంగా కల్పించాలని సందర్భంగా కోరుతూ, నేను ముందుగా ఎన్నికల పూర్వం చెప్పిన ఈ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు, విద్య, వైద్యము, వ్యవసాయానికి సంబంధించి టూరిజం రంగాల లోపల అనేక అవకాశాలను కల్పించడానికి ప్రయత్నం చేస్తామని చెప్పినాం. జాబ్ మేళాను మండల స్థాయి అవసరమైతే నిర్వహించి ఈ నియోజకవర్గం లోపల నిరుద్యోగ సమస్యను వీలైనంత వరకు తక్కువ చేసే విధంగా చేస్తాం. కోఆర్డినేటెడ్ ఎఫర్ట్ అనేది ఫ్రమ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ యూత్ నుంచి వీ హ్యావ్ టేకెన్ అప్. ఇందులో మనకి ఆల్రెడీ ఈరోజు ఈ హాలే కాకుండా పక్కన కూడా కంటిన్యూస్గా ప్రాసెస్ నడుస్తూ ఉంది. సో దీనికి సంబంధించి మై రిక్వెస్ట్ టు స్టూడెంట్స్ ఇస్ ఆర్ ఆస్పిరెంట్స్, మనకి క్వాలిఫికేషన్స్ ఈవెన్ అన్ఎడ్యుకేటెడ్ నుంచి పీజీ వరకు కూడా ఈరోజు వచ్చారు. అండ్ ఆల్రెడీ ఇందాక చెప్పినట్టు ఆఫర్ లెటర్స్ ఆర్ ఆల్సో బీయింగ్ గివెన్. సో ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. మ్యాక్సిమం నంబర్ ఆఫ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో మీకు నచ్చిన విధంగా మీకు ఇష్టపడ్డ కంపెనీ ఏవైతే ఉన్నాయో వాటిని సెలెక్ట్ చేసుకొని ఇంటర్వ్యూస్ కావచ్చు, మంచిగా మీరు మీ పర్ఫార్మెన్స్ ఇవ్వగలిగితే డెఫినెట్గా మీరు ఈరోజు జాబ్ ఒకటి మీకు ఏదో ఒకటి వస్తుంది.